నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి చెప్పారు. ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. కొంచెం డే అండ్ నైట్ లాగానైనా మీరు టైం కేటాయించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో దాదాపుగా 80% ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. కొద్దిగా మంచిర్యాల అక్కడ ఏమన్నా కొద్దిగా రిచ్ ఉండొచ్చు ఏదైనా టౌన్లలో, కానీ మాక్సిమం రేషన్ కార్డులకు కానీ, ఇందిరమ్మ ఇళ్ళకు కానీ, మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరమ్మ భరోసా కానీ ఇవన్నిటి కూడా క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా కొంచెము మరి టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం. మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేద వాళ్ళకు మనం రీచ్ అవ్వడమే చాలా గొప్ప ఆదర్శము. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం. మీ మీదనే ఆధారపడి ఉంది. ఒక ఇంటికి రేషన్ కార్డు పోవాలన్నా, ఒక రైతు భరోసా అందాలన్నా, ఒక మరి ఇందిరమ్మ ఇల్లు పోవాలన్నా ఖచ్చితంగా మీరు చేసేటువంటి సర్వే మీద డిపెండ్ అయి ఉంది. మేము ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం, మీకు సపోర్ట్గా ఉంటాం. కానీ ఎందుకు సపోర్ట్ అంటే మీరు బాగా పనిచేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము సపోర్ట్ చేస్తాం.